జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దత్తక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైన 12 క్షేత్రాల గురించి మనం చర్చించుకుందాం అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది వచ్చేసి మహర్గుడ్ అండి. ఇది మహారాష్ట్రలోని నాందేడ్ డిస్టిక్లో ఉంది. రెండవది గిరినార్, గుజరాత్ దగ్గర సౌరాష్ట్ర ప్రాంతంలో ఉందండి. మూడవది కారంజా, ఉత్తర మధ్య మహారాష్ట్రలోని వాషిం డిస్టిక్లో ఉంది. నాలుగవది ఔదంబర్, మహారాష్ట్రలోని సంగ్లీ డిస్టిక్లో ఉందండి. 5 నర్సోబావాడి, మహారాష్ట్రలోని కొల్హాపూర్ డిస్టిక్లో ఉంది. 6 గానుగాపూర్, ఇది కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో ఉందండి. గుల్బర్గా అనే కాలాబురిగి అని కూడా అంటారు. సో ఇది గుల్బర్గా డిస్టిక్ కింద వస్తుంది గానుగాపూర్ అనేది. 7వది కురవపూర్, ఇది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో ఉందండి. 8వది పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాని కాకినాడ జిల్లాగా కూడా మార్చడం జరిగింది. వారణాసి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి. 10వది శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో ఉంది. ఇంకా 11వది వచ్చి హడ్గాన్, ఇది కూడా మహారాష్ట్రలో ఉందండి. 12వది పంచలేశ్వర్, మహారాష్ట్రలోని ఇది బిడ్ డిస్టిక్లో ఉందండి. ఇక ఏవైతే పైన నేను చెప్పబడిన దత్తక్షేత్రాలన్నింటి గురించి కూడా మీకు వివరిస్తాను ముందు. అయితే మొట్టమొదటిగా నేను శ్రీపాద వల్లభులైన శ్రీ దత్తాత్రేయుల స్వామి వారి 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కొలువు తీరినటువంటి 2వ క్షేత్రమైన కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న గానుగాపురం గురించి ఈ వీడియోలో మీతో ప్రస్తావించబోతున్నాను. ముందుగా మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క అమూల్యమైన సలహాలని, సందేశాలని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాలు, హిందూ ఆలయాల గురించి తెలుసుకోవాలనే వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యేలా చూస్తారని నా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గానుగాపుర పుణ్యక్షేత్రంలో ఇప్పటికీ స్థిర నివాసంగా ఉంటారు అని శ్రీ గురు చరిత్రలో కూడా చెప్పడం జరిగింది. అయితే స్వామివారు ఇప్పటికీ ఉదయం భీమా అమరజా నదుల సంగమం వద్ద స్నానం ఆచరించి మధ్యాహ్న సమయంలో ఆయన భిక్ష కోరుతూ గ్రామంలోకి వెళ్తారు. ఆలయం వద్ద నిర్గుణా పాదుక రూపంలో పూజలు అందుకుంటారు. కాబట్టి భక్తులు కూడా సంగమం వద్ద స్నానాలు ఆచరించి గానుగాపురంలో పాదుకా దర్శనం చేసుకుని మధ్యాహ్న సమయంలో భిక్షని యాచించడం ద్వారా శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం పొందుతారని అక్కడ ఉండే భక్తుల ప్రగాఢ విశ్వాసం మాత్రమే కాదండి, ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగానే భీమా అమరజా నదిలో స్నానం ఆచరించి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారి నిర్గుణ పాదుక దర్శనం చేసుకుని భిక్షని యాచించాను, భిక్షను స్వీకరించిన ఈ ఫోటో కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను అప్పుడు పొందిన అనుభూతి అంతా ఇంత కాదు, చాలా ప్రశాంతంగా అనిపించిందండి అప్పుడు. అయితే నిర్గుణాపాదుక దర్శనం ఎప్పుడు పడితే అప్పుడు ఉండదండి. అక్కడికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టైమింగ్స్ చూసుకుని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నాకు తెలియదు యాక్చువల్గా ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత పూజలు చెప్పడం వల్ల నాకు తెలిసింది, లేదంటే నాకు ఆ విషయం తెలిసేది కాదు. నేను ఇంకా టైం ఉందేమో అని అనుకున్నాను. బట్ కాకపోతే అక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిర్గుణాపాదుక దర్శనం ఉంటుందండి. అది కాస్త దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆలయం ఉదయం 2:30 గంటలకే తెరుస్తారు. అప్పుడు అభిషేకాలు అవి జరుగుతాయి. 2:30 నుంచి 3 మధ్యలో మన అక్కడ సాలగ్రామ శివలింగానికి లఘున్యాసపూర్వక సౌర మంత్రం, లఘు రుద్రాభిషేకం కూడా జరగబడతాయి. తర్వాత దర్శనాలు కంటిన్యూగా జరుగుతాయి. రాత్రి 9:30 వరకు దర్శనం ఉంటుంది. మెయిన్గా నిర్గుణాపాదుక దర్శనం అనేది మాత్రం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మెయిన్ నిర్గుణాపాదుక దర్శనమే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నిర్గుణాపాదుక దర్శనం చేసుకుని భిక్ష తీసుకున్న తర్వాతనే మన దర్శనం సంపూర్ణమైనట్టు లెక్క. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. భిక్ష తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. కానీ అక్కడ ఉండే ఒక్కో ప్రదేశం ఒక అద్భుతంగా ఉంటుందండి. అది మాటలో చెప్పే కంటే స్వయంగా ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాలన్నా స్వామి ఆజ్ఞ రావాలండి. మనకి అరుణాచలంలో ఏ విధంగానైతే ఆ అడుగు పెడితే శివుని ఆజ్ఞ లేదే అక్కడ అడుగు పెట్టలేమని ఎలా అయితే చెప్తుంటారో, ఇక్కడ కూడా త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఈ ఆలయానికి వెళ్ళే భాగ్యం మనకు దక్కదండి. నిజంగా అక్కడికి వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు.
అయితే దీనికంటే ముందుగా దత్తాత్రేయుడు అంటే ఎవరు, అసలు దత్త జయంతి విశిష్టత ఏమిటి అనే అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. త్రిమూర్తి స్వరూపంగా దత్తుని ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే ఆసక్తికర విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అవతారం ఉద్భవించింది. కాబట్టి ఆ రోజున దత్త జయంతిగా పరిగణించి భక్తులు స్వామిని పూజించడం వల్ల జీవనం పావనం అవుతుందని అక్కడ విశ్వాసం. అయితే ఇక్కడ ఉండే స్థల పురాణం ప్రకారంగా దత్తాత్రేయ స్వామి వారి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుందండి. ఎందుకంటే లోక కళ్యాణార్థం కలహభోజుడు అయినటువంటి, ఇక్కడ కలహభోజుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మన నారద మహాముని అండి. నారద మహాముని చేసినటువంటి మాయలో భాగంగానే అనసూయమాత యొక్క పాతివ్రత్యాన్ని గురించి ముగురమ్ములు అయిన లక్ష్మి, సరస్వతి, పార్వతుల దగ్గర గొప్పగా చెప్పాడంట నారద మహాముని. దాంతో ఆ ముగ్గురు అమ్మలు ఈర్ష్య, అసూయ కలిగితే ఎలాంటి కష్టాల పాలవుతారో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. దత్తుని అవతారానికి నాంది పలకడానికి నారదుడు మొదలుపెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకుందాం. అయితే ఈర్ష్య, అసూయలతో లక్ష్మీ, పార్వతి, సరస్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. అప్పుడు త్రిమూర్తులు ఎంత వారించినా ఆ ముగ్గురమ్మలు పెడచెవిన పెట్టడం జరిగింది. దాంతో ఇంకా చేసేది ఏమీ లేక ఆ త్రిమూర్తులు సన్యాస వేషము ధరించి అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ అత్రి మహర్షి లేని సమయం చూసి అనసూయమాత దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడగగా అనసూయాదేవి మీరు సాక్షాత్తు త్రిమూర్తులులాగా ఉన్నారు అని వాళ్ళకి భోజనం పెట్టడానికి సిద్ధమవుతుంది. అయితే అందుకు సాధువు రూపంలో ఉన్న త్రిమూర్తులు ఒకరు షరతు విధించారు. అనసూయ వివస్త్రై వడ్డిస్తే తప్ప తాము భోజనం చేయమని పట్టుబట్టారు. సాధువులు విధించిన షరతు విని అనసూయకు శిరస్సు మీద పిడుగు పడినట్లయింది. అయితే ఇక చేసేది ఏమీ లేక ఒకసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా స్మరించుకుని ఆమె పాతివ్రత్య మహత్యంతో కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని గ్రహించి ముల్లోకాలను ఏలే త్రిమూర్తులకి సంతృప్తిని పరిచే భాగ్యం కలిగిందని సంతోషించి ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటున్న సమయంలో తన కమండలంలో ఉన్న నీళ్లను తీసుకుని ఆ త్రిమూర్తుల శిరస్సును చల్లడంతో వెంటనే ఆ ముగ్గురు పసిపిల్లలుగా మారిపోయారు. అనసూయ మాతృత్వంతో కొంగుచాటున ఆ ముగ్గురికి పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఈలోగా అత్రి మహర్షి వచ్చి తర్వాత ఆయన దివ్య దృష్టితో జరిగిన వృత్తాంతం అంతటిని తెలుసుకున్నారు. ఇటు స్వర్గంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలకు తమ యొక్క భర్త జాడ తెలియక గుబులు పుట్టింది. నారద మహాముని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింత తెలుసుకున్నారు. దాంతో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య, అసూయ ద్వేషాలు పటాపంచలైపోయాయి. వెంటనే వారి నిజరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకుని అత్రి, అనసూయ దంపతులు ముగురమ్మలను చూసి సాధారణంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలు అందించారు. పసిబాలుడుగా ఉన్న వారి భర్తను చూసి పతిభిక్ష పెట్టమని అత్రి దంపతులను ఆశ్రయిస్తారు మన ముగురమ్మలు. అప్పుడు అనసూయాదేవి వెంటనే తన పతిని స్మరించుకుని కమండలంలోని నీటిని తీసుకునే సమయంలో త్రిమూర్తులు దర్శనమిచ్చి మీ ఆశ్రమంలో మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ పుత్రవాత్సల్యాన్ని మాకు ఇచ్చారు, కాబట్టి మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు త్రిమూర్తులను చూసిన అత్రి, అనసూయలు నాయన్లారా, మాకు ఈ పుత్రవాత్సల్యాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చారు కాబట్టి అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అప్పుడు ఆ త్రిమూర్తులు ఓ పుణ్య దంపతుల్లారా, మీకు మేము దత్తతమవుతున్నాము. మీ కీర్తి ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని వరం ఇచ్చి అదృశ్యమవుతారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. దీనినే మనం దత్త జయంతిగా పరిగణించి విశేషమైన పూజలను స్వామివారికి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా త్రిమూర్తులే దత్తాత్రేయుడి రూపంలో అత్రి దంపతులకు జన్మించారు. ఆ స్వామి కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించడానికి కథనం ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. అలా పుట్టిన నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి అనే స్వామివారి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి ఆ తరువాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గాణగాపురంలో 23 సంవత్సరాలు ఉన్నారట. చివరిగా ఆయన తన యొక్క పాదుకలను ఇక్కడే వదిలివేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలీవనంలో అవతారం పరిసమాప్తం గావించారని పురాణ గాథ.
అలా ఈ యొక్క గాణగాపురంలో ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. అందుకని ఇక్కడ నిర్గుణాపాదక దర్శనం అంటే అంతటి విశిష్టత. నిర్గుణ అంటే ఏమిటి అంటే ఎటువంటి గుణాలు లేక లక్షణాలు లేనిది అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతుడు ఏ ప్రత్యేక లక్షణాలకు గుణాలకు కట్టుబడి ఉండడు, అన్నింటికీ అతీతుడు అని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు వివరంగా. ఇక్కడ ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో గాణగాపురంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ఉప ఆలయాలు మరియు వాటి యొక్క విశిష్టత, ఇక్కడ ఉన్న అష్టతీర్థాల్లో స్నానం ఆచరించడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయో, అలాగే గాణగాపుర ఆలయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఒకటి దాగి ఉందండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంతేకాకుండా 2వ పార్ట్లోనే మీకు ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక కుమసి క్షేత్రం అని పుణ్యక్షేత్రం ఒకటి కూడా ఉంది. అది గాణగాపురానికి దీనికి కూడా లింక్ అయి ఉంటుంది. అది ఏంటనేది కూడా మీకు వివరిస్తాను. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకుంటానండి ఈ పార్ట్ 2 వీడియోలో. కాబట్టి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఎవరైతే ఇంట్రెస్ట్గా వింటున్నారో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా మీకు అర్థం అవ్వదు. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి లైక్ చేసి మీ యొక్క సలహాలని, సందేశాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై గురుదత్త.